కాళేశ్వరం కమిషన్ విచారణకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యే చివరి వ్యక్తి. ఈ నేపథ్యంలో కేసీఆర్ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏం ప్రశ్నించింది, ఆయన ఏం సమాధానాలు ఇస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11:30 కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. ఆయన్ను ఇన్ కెమెరా సమక్షంలో విచారించారు. కేసీఆర్ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆయనకు సంఘీభావంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు తరలి రావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదివరకే మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. కాగా కేసీఆర్ 115వ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఈటెల రాజేందర్, హరీష్ రావుకు ఆర్థిక, సాంకేతిక అంశాలపై కమిషన్ విచారించింది. వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇవ్వాల్సిన సమాధానంపై కేసీఆర్ పకడ్బందీగా కసరత్తు చేశారు. కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే 114 మందిని విచారించింది. సుమారు 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. గత ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతల్లో కొనసాగిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, రజత్ కుమార్, రామకృష్ణారావు సహా అనేక మంది అధికారులను, నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, సీఈలను బహిరంగ విచారణకు పిలిచింది. పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నీటిపారుదల రంగ నిపుణులు సైతం విచారణకు హాజరయ్యారు. కారు పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, కవిత అంశం, విచారణ కమిషన్ ఎదుట హరీష్ రావు హాజరు, ఇప్పుడు పార్టీ అధినేత హాజరు అంశం గులాబీ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఉండడంతో పార్టీ క్యాడర్లో ఉత్సాహం సడలకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు అధిష్టానం ప్రయత్నం చేస్తోంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు ముందు కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఫామ్ హౌస్లో సీనియర్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో ఆయనను కలిసేందుకు ఎమ్మెల్సీ కవిత తన భర్త అనిల్తో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్లడం ఆసక్తి రేకెత్తించింది. ఇటీవల పార్టీ వ్యవహారాలపై కేసీఆర్కు ఆమె రాసిన లేఖ వివాదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన తండ్రి కేసీఆర్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాళేశ్వరం కేసీఆర్కు నోటీసులపై ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ రవిచంద్ర మాట్లాడారు. కాళేశ్వరం కోసం ఏ విచారణకైనా సిద్ధమన్నారాయన. తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి కేసీఆర్ కాళేశ్వరం కట్టారని చెప్పారు రవిచంద్ర. ఇప్పటికే ఫామ్ హౌస్లోనే మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. అంతేకాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కేసీఆర్ మనవడు హిమాన్షు కూడా వచ్చారు. దీంతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్గీయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికే హరీష్ రావుతో పలుసార్లు కేసీఆర్ తన ఫామ్ హౌస్లో చర్చలు జరిపారు. సోమవారం హరీష్ రావు కమిషన్ ముందుకు విచారణ ముగియగానే నేరుగా కేసీఆర్ను కలిశారు. కమిషన్ సంధించిన ప్రశ్నలు, విచారణ జరిగిన తీరును కేసీఆర్ అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. సోమవారమే సీనియర్ నేతలతో భేటీ అవుదామని భావించిన గులాబీ అధినేత ఆ భేటీని మంగళవారం ఉదయం నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సీనియర్ నేతలతో రాజకీయపరమైన అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి 100 కోట్లు సంపాదించారన్న ఆరోపణలపై నూనె శ్రీధర్కు సంబంధించి 20 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు బెంగళూరులో 4 చోట్ల, హైదరాబాద్లో 6 చోట్ల సోదాలు చేస్తున్న
అధికారులు కరీంనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంతో పాటు 9 చోట్ల సోదాలు నిర్వహించారు. శ్రీధర్కు సంబంధించిన బంధుమిత్రులు, కుమారుడితో పాటు ఆయన సన్నిహితులు ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు. కరీంనగర్లో శ్రీధర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు హైదరాబాద్ తీసుకువచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన గాయత్రి పంప్ హౌస్ బాధ్యతలు చూశారు శ్రీధర్. గాయత్రి పంప్ హౌస్లను బాహుబలి మోటార్లుగా భావించి గత ప్రభుత్వం చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలో నిర్మించింది. కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా ఆనాడు కీలకంగా వ్యవహరించిన అప్పటి మంత్రులు చెబుతున్న మాటలకు వాస్తవాలకు పొంతన కుదరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే అంశంపై ఒక్కొక్కరు ఒక్కో తీరుగా సమాధానాలు చెబుతున్నారని విమర్శలు వస్తున్నాయి. మంత్రులు సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగిందని, కాళేశ్వరం నిర్మాణాన్ని కేబినెట్ ఆమోదించిందని నాడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ ఎదుట సమాధానం చెప్పారు. మరోవైపు మంత్రి తుమ్మల స్పందిస్తూ మంత్రుల సబ్ కమిటీకి మేడిగడ్డ నిర్మాణానికి సంబంధమే లేదన్నారు. సబ్ కమిటీలో తాను ఒక సభ్యుడిగా ఉన్నానని చెప్పిన ఆయన ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్కే భవన్లో విచారణకు హాజరవుతున్న రెండో మాజీ సీఎంగా కేసీఆర్ నిలిచారు. గతంలో ఒక హత్యాయత్నం కేసులో మాజీ సీఎంగా ఎన్టీఆర్ ఇదే భవనంలో జస్టిస్ శ్రీరాములు కమిషన్ ఎదుట విచారణ ఎదుర్కొన్నారు. కాగా ఇప్పటికే ఇదే కేసులో మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా విచారణ కమిషన్ ఎదుట తన వివరణ ఇచ్చారు. ఇవాళ కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ కమిషన్ తర్వాత కేసు ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఇప్పటికే బీజేపీ, అధికార కాంగ్రెస్ కూడా ఆరోపించిన నేపథ్యంలో ముందు తెలంగాణ రాజకీయాలను ఈ కేసు ఏ మలుపు తిప్పే అవకాశం ఉందో. ఏప్రిల్ 13న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించేందుకు డీపీఆర్ తయారు చేసే బాధ్యతను కన్సల్టెన్సీ కంపెనీకి అప్పగిస్తూ నాటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అదే నిజమైతే సాంకేతిక బృందం సూచనల ఆధారంగా మేడిగడ్డ బ్యారేజీని ప్రభుత్వం నిర్మించిందని హరీష్ రావు చెప్పిన మాటలకు, ప్రభుత్వ ఉత్తర్వులకు పొంతన లేకపోవడం గమనార్హం. మేడిగడ్డను నిర్మించాలని ముందుగానే నిర్ణయించుకున్న ప్రభుత్వం డీపీఆర్ తయారీ బాధ్యతను వ్యాప్కోస్కు అప్పగించింది. దీంతో పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఎవరు నిజాలు చెబుతున్నారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు అనే ఆసక్తికర చర్చగా మారింది. మాజీ సీఎం కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ దాదాపు 50 నిమిషాల పాటు విచారించింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కేసీఆర్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. అనారోగ్య కారణాలతో కేసీఆర్ ఇన్ కెమెరా విచారణను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్, ఆనకట్ట నిర్మాణాలు, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ప్రశ్నించారని తెలుస్తోంది. కేసీఆర్ను 1-to-1 విచారణ జరిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు అఫిడవిట్ రూపంలో కేసీఆర్ కమిషన్కు అందించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలం మార్పు, డిజైన్లు, నాణ్యతా లోపం, నిర్వహణ లేకపోవడం, బ్యారేజీ కుంగడం, కేబినెట్ ఆమోదం లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు ఆరోపణలు, ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లులు చెల్లింపులు, వీటితో పాటు విజిలెన్స్, ఎన్డీఎస్ఏ లేవనెత్తిన అంశాల నేపథ్యంలో కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఎలాంటి వాంగ్మూలం ఇచ్చారు? మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ ఇచ్చిన సమాధానాలనే ఆద్యంతం ఉత్కంఠంగా నెలకొంది. కాగా భవిష్యత్తులో పీసీ ఘోష్ కమిషన్ ఎవరినైనా విచారిస్తుందా లేదా అనేది కేసీఆర్ చెప్పిన సమాధానాలపై ఆధారపడి ఉంది.